హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 58. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రుద్ర వైదిక్ని చూసి నవ్వుతూ, నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలీదో బామ్మర్ది అనుకున్నాడు. ఏంటి బావా నవ్వుకుంటున్నావు అని అడుగుతుంది వేద. ఏం లేదు, మీ అన్న కాబోయే నీ వదిన దగ్గరికి వెళ్తున్నాడు, అందుకే హాఫ్ డే లీవ్ అడిగాడు మీ అన్నగాడు అంటాడు రుద్ర. ఓ అదా సంగతి. అలా అయితే ఇప్పుడు నేను వెళ్ళి మా అన్నని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఓ ఆట ఆడుకుంటా అని కన్ను కొట్టి చెప్తుంది. చిన్నగా నవ్వుతూ, పద నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని దియాకి బాయ్ చెప్పి వేదాన్ని తీసుకుని స్టార్ట్ అవుతాడు. రోజులాగానే హాస్పిటల్కి వెళ్ళి తన మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళి పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. అందరినీ చెక్ చేసి తన క్యాబిన్లోకి వచ్చి డాక్టర్ కోటు తీస్తూ తన ముందున్న వైదిక్ని చూసి కప్పల్లా నోరు తెరిచి షాక్ అయిపోయి అలాగే నిలబడిపోతుంది. వైదిక్ విజిల్ వేస్తూ, ఏంటి పాప అలా బొమ్మలా నిలబడిపోయావు అంటుంటే వైదిక్ మాటలకి తేరుకున్న రోజీ, ఏయ్ నువ్వేంటి ఇక్కడ నా క్యాబిన్లో ఏం చేస్తున్నావు, అసలు నిన్నెవరు రానిచ్చారు అంటూ గట్టిగా అరుస్తుంటే ఒక్క ఉదుటిలో లేచి రోజీని గోడకి లాక్ చేస్తాడు. వైదిక్ అంత దగ్గరకు వచ్చి లాక్ చేసేసరికి బక్క చిక్కిపోతుంది. వైదిక్ ఊపిరి తనకి తగులుతుంటే ఏయ్ దూరం జరుగు అంటుంది కష్టంగా. నీకు నత్తుందా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇందాక ఓ అని గయ్యాలిలా నా మీద అరిచావు, పొద్దున్న ఫోన్ చేస్తే కూడా గొంతు చించుకొని అరుస్తున్నావు, ఇప్పుడు అరువు బేబ్ చూద్దాం అంటాడు రోజీ మెడవంపుల్లో తలదూర్చి. వైదిక్ అలా చేస్తుంటే రోజీకి రకరకాలుగా ఉంది, మాటలు కూడా రావటం లేదు. మీరు ఇలా చేయటం ఏం బాలేదు, నేను వేదతో చెప్తాను అంటుంది గొంతు పెకల్చుకొని. ఏం చెప్తావు బేబ్, ఇలా ముద్దు పెట్టానని చెప్తావా, ఇలా కొరికానని చెప్తావా అంటూ బుగ్గ మీద ముద్దు పెడుతూ మెడం మీద కొరుకుతూ అడుగుతుంటే వైదిక్ ఛాతి మీద చేయి వేసి నెట్టాలని చూస్తుంది. కానీ వైదిక్ ఫిట్ బాడీకి ఇంచు కూడా నెట్టలేకపోతుంది. రోజీ ప్రయత్నాలకి సైడ్ స్మైల్తో, ఏంటి బేబ్ నన్ను నెట్టాలి, నా చేతిలో నుండి బయటపడాలని తెగ ట్రై చేస్తున్నావు, అది నీ వల్ల కాదు బేబ్, చెప్పాను కదా ఈ జన్మకి నన్ను భరించాల్సిందే అని. పొద్దున్న మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? రేపటి నుండి మెసేజ్కి కాల్కి రిప్లై రాలేదనుకో, నెక్స్ట్ మినిట్ నేను ముందుంటాను, వచ్చి ఏం చేస్తానో తెలుసా అంటూ రోజీకి ఇంకా దగ్గరికి జరిగి రోజ్ పెటల్స్ లాంటి రోజీ పెదాల దగ్గరికి వెళ్తాడు. ఇంచి గ్యాప్లో ఆగిపోయి రోజీ వైపు చూసేసరికి భయపడుతూ కనిపిస్తుంటే అది ఆ భయం ఉండాలి. నెక్స్ట్ టైం రిప్లై లేదంటే కిస్ ఇచ్చి పడేస్తా, అది కూడా లిప్ కిస్ అంటూ రోజీ కింది పెదవికి అంటీ అంటనట్టు కిస్ ఇచ్చి బాయ్ బేబ్ ఈవినింగ్ కలుద్దాం అంటూ రోజీ బుగ్గ తట్టి ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చేసరికి వేదాన్ని డ్రాప్ చేయటానికని రుద్ర వస్తాడు. అక్కడ రుద్రాన్ని చూసిన వైదిక్ పక్కకు వెళ్ళాలని చూస్తాడు. కానీ అప్పటికే రుద్ర తనని చూడటంతో తల గోక్కుంటూ, అబ్బా పోయి మా బావ ముందే దొరకాలా, నేను ఇప్పుడు ఏం చెప్పాలో అనుకుంటూ ముందుకు వెళ్ళి, నువ్వేంటి బావా ఇక్కడ ఏం చేస్తున్నావు అని నవ్వుతూ అడుగుతాడు. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడన్నయ్య అంటూ కారు దిగుతుంది వేద. అబ్బా వేద కూడా ఉందా, ఇద్దరికి అడ్డంగా దొరికిపోయాను కదా అనుకుంటాడు. నువ్వేంటన్నయ్య ఇక్కడేం చేస్తున్నావు? అది అది అంటూ నసుకుతుంటే, ఎవరినైనా కలవటానికి వచ్చాడేమో శ్రీ, అంతే కదా బామ్మర్ది అని రుద్ర అంటుంటే, హాహా అదే బావా, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే చూడటానికి వచ్చాను అంటాడు. ఓ బాగా ఇష్టమైన వాళ్ళనుకుంటా, అందుకే పొద్దున్నే లీవ్ పెట్టి మరీ వచ్చావు. హా అవును బావా, చాలా ఇష్టం, చాలా నచ్చేశాడు అంటాడు రోజుని తలుచుకుంటూ. ఓ కలిసావా మరి అంత ఇష్టమైన ఫ్రెండ్ని అని అడుగుతాడు ఒత్తి పలుకుతూ. హాహా కలిశాను బావా, నేను కూడా నీతో ఆఫీస్ వస్తాను పదా అంటూ కారుకి కూర్చొని బాయ్ వేదిగా అంటాడు. మళ్ళీ అక్కడే ఉంటే ఎవరు ఆ ఫ్రెండ్ నాకు చూపించు అంటారేమో అని వైదిక్ భయం. అది అర్థమైన రుద్ర వేద నవ్వుకుంటారు. రుద్ర వాళ్ళు వెళ్ళగానే వేద లోపలికి వెళ్ళేసరికి బిగుసుకుపోయి నిలబడ్డ రోజుని చూసి, ఇదేంటి ఇలా బిగుసుకుపోయింది, మా అన్న ఏదో చేశాడు, సంథింగ్ రాంగ్ అని ఎగాదిగా రోజుని చూస్తుంది. వైదిక్ ఎప్పుడైతే రోజీ పెదవు మీద కిస్ పెట్టినప్పుడే పాప ఫ్రీజ్ అయిపోయింది. రోజీ ముందుకు వెళ్ళి
తన భుజం మీద చేయి వేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది. వీడు వెళ్ళిపోయాడా లేదా అని చూస్తుంది. ఏం చూస్తున్నావు? ఎవరినైనా వెతుకుతున్నావా? అంటుంది వేద. వేదాకి చెప్తే ఏమనుకుంటుందో. లేదు, వేదాకి చెప్పటం కాదు. మళ్ళీ వస్తే వాడి సంగతి నేనే తెలుస్తా. వాడు నన్ను మాయ చేసేస్తున్నాడు. లేదంటే ఇప్పుడే వాడి సంగతి చూసేదాన్ని అనుకుని, అబ్బే ఏం లేదు వేద డార్లింగ్, ఊరికే చూస్తున్నా అంటూ కవర్ చేస్తుంది. రోజు ఇంత కంగారు పడుతుందంటే మా ఓడేదో చేశాడు. పాపం ఇది ఇంత కంగారు పడుతుంది. కానీ అన్నయ్య రోజీకి పర్ఫెక్ట్. తను నాకు వదిన అయితే చాలా బాగుంటుంది అనుకొని, ఓ ఓకే అని నేను రౌండ్స్కి వెళ్ళి చెక్ చేయాలి అని చెప్పేసి వెళ్తుంది. వేద వెళ్ళగానే సచ్చినోడు ఎలా కొరికాడో. వాడినేమైనా అందామంటేనేమో వాడి దగ్గరికి వస్తే చాలు నాకు మాట కూడా రావటం లేదు. నన్ను వాడి చేతులతో నోరు తెరవనివ్వకుండా చేస్తున్నాడు. మళ్ళీ రాని సంగతి తెలుస్తాను అని వైదిక్ మీద కోపంతో పళ్ళు నూరుతూ వెళ్ళి పేషెంట్స్ని చూడటంలో బిజీ అవుతుంది రోజీ. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే దర్శిని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆదిత్య. ఇంటికి వెళ్తున్నంతసేపు ఏదో వాగుతూనే ఉంటుంది. ఆదిత్య ఇంట్లో అడుగు పెట్టగానే కొడుకుని చూసి, వచ్చారా నాన్న, ఎలా జరిగింది జర్నీ అని ఇందు గారు అడుగుతుంటే, ఆల్ ఓకే మమ్మీ. నాతో వచ్చిన వాళ్ళకి మాత్రం మధ్యలో ఏదో దయ్యం పూనినట్టుంది. ఇక్కడ బాగానే ఉంది, అక్కడికి వెళ్ళగానే మెంటల్ పిల్లలా అయింది. నా బుర్ర తినింది వచ్చే వరకు అంటూ కోపంగా దర్శినిని ఓరగా చూస్తూ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మామ్ అంటూ లగేజ్ తీసుకుని తన రూమ్కి వెళ్తాడు. ఏమైంది దర్శిని? వాడన్నది నీ గురించి అని అర్థమైంది. ఎందుకలా అన్నాడు? ఏమైనా జరిగిందా? ఏం లేదా ఆంటీ, నా మనసులో ఉన్న మాటని ఆదిత్య గారికి చెప్పాను. అందుకే ఆ కోపం మీ అబ్బాయి గారికి అంటూ ఇందు గారి పక్కన కూర్చుంటుంది. ఏంటి, ప్రపోజ్ చేశావా? ఏమన్నాడు అని ఎక్సైటింగ్గా అడుగుతుంది. ఏమంటాడు, ఇంతెత్తున లేచాడు నా మీదికి అంటూ జరిగింది మొత్తం చెప్తుంది. హాహా, అయితే తొందరగానే ఆదిత్య యాక్సెప్ట్ చేస్తాడు, చూస్తూ ఉండు అంటుంది ఇందు. ఎలా చెప్తున్నారా ఆంటీ, అంత నమ్మకమా మీ అబ్బాయి మీద అంటుంది దర్శిని. నా కొడుకు కదా, ఆ మాత్రం నమ్మకపోతే ఎలా? నా కొడుకు గురించి వాడెప్పుడు ఎలా ఉంటాడో, ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలీదా? నువ్వు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా తొందరలోనే నీకు ఓకే చెప్తాడు, చూస్తూ ఉండు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మీకోసం లంచ్ రెడీ చేస్తాను. ఓకే ఆంటీ. అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారా? ఓ అలాగా అంటూ ఫ్రెష్ అవ్వటానికి తన రూమ్కి వెళ్తుంది. కాసేపటికి దర్శిని ఆదిత్య ఇద్దరు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి వాళ్ళ కోసం అన్నీ డైనింగ్ దగ్గర సెట్ చేస్తుంది ఇందుగారు. ఆంటీ మీరు కూర్చోండి, నేను సర్వ్ చేస్తాను. నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, నేను వడ్డిస్తాను అన్నా కూడా ఏం కాదు అని ఇందుగారిని కూర్చోబెట్టి వడ్డిస్తుంది. కావాలని ఆదిత్యకి ఎక్కువ ఫుడ్ పెడుతుంది. ఏంటి, నాది కడుపా లేకపోతే చెరువా? ఇంత తింటే ఇక అంతే సంగతి అని చిరాగ్గా అంటాడు ఆదిత్య. ఏ, తింటే ఏమవుతుంది? బాడీ బాగానే మెయింటైన్ చేస్తారు కదా, మళ్ళీ లావైతే ఎవరు చేసుకోరని బాధపడుతున్నారా? ఫికర్ మత్కోరు ఆదిత్య గారు, నేనున్నాను కదా మిమ్మల్ని చేసుకోవటానికి. మీరు హ్యాపీగా తినండి. ఆ మాత్రం తినకపోతే ఎలా ఆదిత్య గారు అంటుంటే కోపంగా ఒక్క చూపు చూస్తాడు. మాట్లాడుతున్న దర్శిని కాస్త మ్యూట్ అయిపోయి, సరేలేండి, మీకు అంత వద్దు అంటే నేనేం చేస్తాను అని ఆదిత్య ప్లేట్లో ఎక్కువగా ఉన్నది తన ప్లేట్లో పెట్టుకొని తింటుంది. తన ఎంగిలి ఇష్టంగా తింటున్న దర్శిని చూసి ఏమనాలో తెలియక సైలెంట్గా తినేస్తాడు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటుంది ఇందుగారు. ఆ తర్వాత కట్ చేస్తే లంచ్ టైం వరకు పేషెంట్స్ని చూసి రుద్ర దగ్గరికి వెళ్తుంది వేద. వెళ్ళేటప్పుడు ఇంటికి కాల్ చేసి, లంచ్ బావా ఆఫీస్కి పంపించు అమ్మా అని తల్లికి కాల్ చేసి చెప్తుంది వేద. మై కమిన్ సార్ అంటూ రుద్ర క్యాబిన్ ముందు నిలబడి అడుగుతుంటే అప్పటి వరకు ల్యాప్టాప్లో తలదూర్చిన రుద్ర వేద వాయిస్ విని తల ఎత్తి ఎదురుగా ఉన్న వేదాన్ని చూసి, ఓయ్ నీకు పర్మిషన్ ఏంటే అంటూ వేదాన్ని లోపలికి లాగి క్యాబిన్ లాక్ చేసేస్తాడు. సార్ చాలా బిజీగా ఉన్నారు కదా, ఆ బిజీలో నన్ను నా వాయిస్ని గుర్తుపడతారో లేదో అని టెస్ట్ చేద్దామని అలా చేశాను అంటుంటే, అమ్మాయి గారికి ఎప్పుడూ నా మీద అనుమానమే, నన్ను టెస్ట్ చేయటానికి ఆఫీస్కి వస్తుంది అంటూ రెండు చేతుల్లో వేదాన్ని ఎత్తుకొని పర్సనల్ రూమ్కి వెళ్తాడు. హలో బావా, ఏం చేస్తున్నావు? ఇది ఆఫీస్, అది గుర్తుందా తమరికి అంటుంటే, అన్నీ గుర్తున్నాయి, లాక్ చేశాను, ఎవ్వరూ రారు ఇప్పుడు అంటూ వేదాన్ని బెడ్ మీదకి చేర్చి
తను కూడా కోటు విప్పేసి వేద పక్కన పడుకొని వేద ఎద మీద తల పెట్టుకుంటాడు. రుద్ర తలలో వేలు పెట్టి నిమురుతూ, ఆర్ యు ఓకే బావా? బానే ఉన్నావా? డల్గా కనిపిస్తున్నావు అంటూ అడుగుతుంటే, నథింగ్ రా, కొంచెం వర్క్ టెన్షన్ అంతే అంటూ వేదాన్ని హత్తుకొని 2 నిమిషాలు అలాగే ఉంటాడు. ఏమైంది బావా? ఎప్పుడూ ఇలా ఉండడు అని రుద్ర తల నిమురుతూ ఆలోచిస్తుంది వేద. నీకిప్పుడు చెప్పే నిన్ను టెన్షన్ పెట్టలేను శ్రీ, నీ వరకు ఏ ప్రాబ్లం రానివ్వను అనుకుంటాడు. అభి నుండి మెసేజ్ చూసి లేచి కూర్చొని, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాను, ఫుడ్ వచ్చిందంట, అభి మెసేజ్ పెట్టాడు, నువ్వు వెళ్ళి లాక్ ఓపెన్ చేయి, నేను వస్తున్నా అంటూ రెస్ట్ రూమ్కి వెళ్తాడు. వేద వెళ్ళి లాక్ ఓపెన్ చేసేసరికి అభి స్వీటీ ఉంటారు. స్వీటీ, నువ్వేంటిక్కడ అంటుంది. ఇంట్లో ఏం చేయాలో వదినా, బోర్ వస్తుంది, అందుకే లంచ్ తీసుకొని నేనే వచ్చాను అంటుంది. ఓహో అలాగా, రండి అని వాళ్ళకి దారి వదులుతుంది. వైదిక్ బయట మీటింగ్కి వెళ్ళాడు అని చెప్పటంతో నలుగురు లంచ్ చేద్దామంటూ బాక్స్ ఓపెన్ చేస్తుంది వేద. నలుగురికి వేదాన్ని సర్వ్ చేస్తుంది. నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అన్నయ్య, నాకు కూడా ఏదైనా వర్క్ అప్పగించు, నాకు కూడా వర్క్ అలవాటు అవుతుంది కదా, మీ ఇద్దరు కలిసి నేర్పిస్తే నేర్చుకుంటా అంటుంది స్వీటీ. ఇప్పుడు కాదురా, మీ పెళ్ళయ్యి కొన్ని డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయి, తర్వాత నీకు కూడా వర్క్ అలవాటు చేసి ఏదో ఒక బాధ్యత అప్పగిస్తాను అంటాడు రుద్ర. స్వీటీ చిన్న స్మైల్తో, ఓకే అన్నయ్య, పెళ్ళికి షాపింగ్ చేయాలి, డేట్ దగ్గరకు వస్తుంది కదా. అవును బావా, పెళ్ళికి టైం లేదు, పెళ్ళంటే చాలా పనులుంటాయి, టైం కూడా తక్కువే, మమ్మీ వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు, బయట పనులు మాత్రం మనం చూస్తే సరిపోతుంది అంటూ చెప్తుంది వేద. అలాగే అంటూ మాట్లాడుతూ తినేస్తారు. తినటం అయిపోవటంతో స్వీటీని తీసుకొని అభి తన క్యాబిన్కి వెళ్తాడు. ఏంటి అభి, అన్నయ్య ముందే ఇలా తీసుకొని వచ్చేసావు, వదిన వాళ్ళు ఏమనుకుంటారు అని స్వీటీ అంటుంటే, తన సీట్లో కూర్చొని స్వీటీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నేనేం పక్కింటి అమ్మాయిని తీసుకొని రాలేదే, నాకు కాబోయే పెళ్ళాన్నే కదా, ఆయన మనకి ఎంగేజ్మెంట్ అయిందంటే సగం పెళ్ళి అయినట్టే, సో నీ మీద నాకు ఆల్ రైట్స్ ఉన్నాయి అంటూ స్వీటీ బుగ్గలు లాగుతాడు. అబ్బా, నీకు ఈ బుగ్గలు లాగటం ఏం అలవాటు అభి, నా బుగ్గలు లాగి లాగి నొప్పొచ్చేలా చేస్తావు అంటుంది బుగ్గలు రుద్దుకుంటున్న స్వీటీ చేతులు తీసి వాటి ప్లేస్లో అభి పెదాలతో స్మూత్గా రుద్దుతాడు. అభి మీసాలు గుచ్చుకొని గిలిగింతలు పెడుతుంటే నవ్వుతూ, ఏం చేస్తున్నావు అభి, గిలిగింతలుగా ఉంది అంటుంది. నువ్వే కదా బంగారం, నొప్పిగా ఉంది అన్నావు, అందుకే నా స్మూత్ పెదాలతో మసాజ్ చేస్తున్నా అంటాడు అభి. చేసింది చాలు, ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది అని అభి నుండి విడిపించుకుంటుంది. రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, ఇక్కడే ఉండు, వర్క్ నేర్చుకుంటా అన్నావు కదా, రా చూపిస్తా అని తన ఒళ్ళో కూర్చోబెట్టి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శ్రద్ధగా వింటుంది స్వీటీ. వేద కూడా రుద్రకి ఎక్కువ వర్క్ ఉండటంతో రుద్రకి హెల్ప్ చేస్తూ ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోతుంది. బావా వెళ్దామా అంటుంది. కొంచెం సేపు శ్రీ, వెయిట్ చేయి, వెళ్దామంటూ తన వర్క్ చేస్తుంటే ఓకే అంటూ దర్శనికి కాల్ చేస్తూ క్యాబిన్ వెనుక ఉన్న బాల్కనీకి వెళ్తుంది. అప్పుడే ఇందు గారి కోసం కొన్న గిఫ్ట్స్ అన్నీ చూపిస్తుంది దర్శిని. వేద నుండి కాల్ రాగానే, హలో అక్క, హాయ్ అంటుంది నవ్వుతూ. హాయ్ దర్శిని, ఎలా జరిగింది జర్నీ, అంతా ఓకేనా? హా ఓకే అక్క అంటూ కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, మరి ఆదిత్య విషయం ఏం చేశావు అని అడుగుతుంది. ఆదిత్యకి తను ప్రపోజ్ చేసిన విషయం చెప్తుంది. ఓ గుడ్, తొందరగానే ఓపెన్ అయ్యావు, మరి ఆదిత్య రియాక్షన్ ఏంటి అని అడుగుతుంటే, నీకు తెలియదు ఏముంటుందక్క, కోపంగా ఉన్నాడు నా మీద, రోజు నాతో ఫ్రీగా మాట్లాడే ఆదిత్య గారు ఇప్పుడు కోపంగా మాట్లాడుతుంటే ఏదోలా ఉంది అంటుంది దర్శిని. ఏం కాదు దర్శిని, కొన్ని మనకు కావాలంటే ముందు బాధని ఫేస్ చేయక తప్పదు, ఆ బాధ తర్వాత అన్ని హ్యాపీనెస్లు ఉంటాయి, చూస్తూ ఉండు, తొందరగానే ఆదిత్య నిన్ను అర్థం చేసుకుంటాడు అని నా మనసు చెప్తుంది. ఎందుకంటే ఆదిత్యకి నువ్వు ప్రపోజ్ చేశాక కూడా నిన్ను ఇంటికే తీసుకొని వచ్చాడు, నువ్వు ఇంట్లో ఉండొద్దు అని నీ మీద కోపం చూపించలేదు, కోపంగా మాట్లాడుండొచ్చు కానీ మాట్లాడటం అయితే మానలేదు కదా. ఆదిత్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం, అంత తొందరగా తన మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కాదు, తన మనసులోకి అంత తొందరగా ఎవరిని రానివ్వడు, బట్ ఒక్కసారి తన మనసులోకి వచ్చారంటే మాత్రం ప్రాణాలు పెట్టేస్తాడు. సో కొంచెం వెయిట్ చేయి, తనకి కొంచెం టైం ఇస్తే తనే అర్థం చేసుకుంటాడు అని చెప్తుంది. ఓకే అక్క,
ఆదిత్య గారంటే నాకు చాలా ఇష్టం. అలాంటప్పుడు ఆ మాత్రం వెయిట్ చేయలేనా? ఎన్ని రోజులైనా ఆదిత్య గారి కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి మరికొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. ఒకసారి ఆదిత్యతో నేను కూడా మాట్లాడాలి అనుకుంటుంది వేద. శ్రీ, వెళ్దామా అంటూ వస్తాడు రుద్ర. హా బావా అంటూ రుద్రతో కలిసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి దియాతో గార్డెన్లో ఆడుతూ కనిపిస్తారు. ఏంటి డాడీ, మంచి టైంపాస్ అవుతుందా దియాతో? హా వేదు, దియాతో ఆడుతుంటే అసలు టైం కూడా తెలియటం లేదు. నాకు మీ మమ్మీకి ఉదయం నుండి తనతోనే టైం స్పెండ్ చేస్తున్నాం అంటూ చెప్తాడు. దియా బంగారం, అమ్మమ్మ తాతయ్యతో ఎంజాయ్ చేస్తున్నావా? హా మమ్మీ, అమ్మమ్మ తాతయ్యతో నేను ఫుల్ ఆడుకుంటున్నా. నీకు తెలుసా, అమ్మమ్మ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెట్టింది అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ క్యూట్గా చెప్తుంది. ఓ అవునా, అయితే బొజ్జ నిండా తిన్నావా అంటూ దియాతో కొద్దిసేపు అక్కడే ఉండి ఫ్రెష్ అవటానికి వెళ్తుంది. అప్పటికే రుద్ర ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుంటూ ఉన్నాడు. చిన్న పిల్లల దగ్గరికి ఫ్రెష్ అవ్వకుండా వెళ్ళొద్దు శ్రీ. నువ్వు హాస్పిటల్ నుండి వచ్చావు. దియాని అలాగే ఎందుకు ఎత్తుకున్నావు? ఫ్రెష్ అయ్యి ఎత్తుకో ఇప్పటి నుండి అంటాడు రుద్ర. అబ్బో, డాక్టర్కే చెప్తున్నావా? ఓకే ఓకే బావా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్తుంది. వేద ఫ్రెష్ అయ్యి అందరికీ కాఫీ పెట్టి గార్డెన్కి తీసుకొని వెళ్తుంది. కాఫీ తాగుతూ, అవును వైద్యకి ఇంకా రాలేదేంటి అంటాడు వినోద్. అప్పటికే స్వీటీ, అభి కూడా ఆఫీస్ నుండి వచ్చేస్తారు. వేద, రుద్ర ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుతుంటే, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు మీరు అంటుంది వనజ. ఏం లేదు, నీ ముద్దుల కొడుకుకి బయట చాలా పనులున్నట్టున్నాయి, అందుకే ఇంకా రాలేదు. ఎక్కడ ఏం వెలగబెడుతున్నాడో అని వేద అంటుంటే, నీకెప్పుడు నా కొడుకు మీదే కళ్ళు. వాడు నా బంగారు కొండ, ఏం చేసినా మంచి పనే చేస్తాడు అని కొడుకు మీద ప్రేమతో చెప్తుంటే, అవునవును, నీ కొడుకు గురించి నువ్వే చెప్పాలి మమ్మీ. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ రోజీ దగ్గర ఉండుంటాడు అని నా గట్టి నమ్మకం అనుకుంటుంది వేద. ఆఫీస్ అవర్స్ అయిపోగానే నేరుగా రోజీ కోసం వెళ్తాడు వైదిక్. అప్పుడే కార్ స్టార్ట్ చేద్దామని చూస్తున్న రోజీ చేతి నుండి కార్ కీస్ లాక్కొని, హాయ్ బేబ్, పద, అలా అలా సరదాగా తిరిగి తినేసి వెళ్దాం అని వైదిక్ అంటుంటే, నేను రాను. నీతో సరదాగా తిరగటానికి నేనేమైనా నీ లవర్ అనుకుంటున్నావా అని రోజీ అంటుంటే, అనుకోవటం ఏంటి బేబ్, ఎప్పుడో చెప్పాను కదా, నీకేమైనా మతిమరుపు రోగం ఉందా అంటాడు రోజీని చూస్తూ. చీచీ, నాకే దిక్కుమాలిన రోగాలు లేవు. మీరు నాకు ఈసిస్తే వెళ్తాను అంటుంది. టక్కున రోజీకి ముద్దు పెడతాడు. ఏంటి మాటి మాటికి ముద్దు పెడుతున్నావు, తిక్క తిక్కగా ఉందా అంటూ వేలి చూపిస్తూ బెదిరిస్తుంది రోజీ. నువ్వే కదా బేబ్, నా కేసు నాకు ఇవ్వు అన్నావు, అందుకే ఇచ్చాను, నాదేం తప్పు అంటాడు అమాయకపు చక్రవర్తిలాగా. హా అంటూ మూతి బిగించి, నేను అడిగింది కిస్ కాదు, కీస్, కార్ తాళం ఇవ్వమని అడిగాను అంటుంది. ఓ, నాకు క్లారిటీగా చెప్పాలి కదా బేబ్, అయినా ఏం పర్లేదులే, మనం మంచిగా కిస్ చేసుకున్నాం అంటాడు. హో, హలో హలో, ఏంటి మనం కిస్ చేసుకున్నాం అంటున్నావు? నువ్వు నాకు పెట్టావు, నేనేం నీకు పెట్టలేదు, పెట్టమని అడగలేదు అంటుంది. ఎలా అయితే ఏంటి బేబ్, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఒకటే. నువ్వు పెట్టినా నేను పెట్టినా ముద్దు ముద్దే కదా అంటాడు వైదిక్. కోపంగా చూస్తున్న రోజీ చేయి పట్టుకొని కారులో వేస్తాడు. రోజీ తేరుకునే లోపల వైదిక్ కార్ స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది. క్షణంలో జరిగిన దానికి రోజీ షాక్ అయ్యి, అసలు నన్ను నీ కారులోకి ఎందుకు తోసావు, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, ముందు కారు ఆపు అంటూ అరుస్తుంటే, ఆపను, నిన్ను ఏదైనా చేద్దామని తీసుకుని వెళ్తున్నా అని కన్ను కొట్టి చెప్తాడు వైదిక్. ఏదైనా అంటే ఏం చేస్తారు అని గుటకలు మింగుతూ భయంతో అడుగుతుంది రోజీ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.